రాత్రికాల సమయమున 2025 4వ తారీఖున ఈ విధముగా సంఘ సిద్ధపాటు కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలందరికీ. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుడు పోయిన సంవత్సరం అంతా మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. ఆయన ఏమేమి తెలియచేయాలని భావిస్తూ వచ్చారో మనమంతా తెలుసుకుంటూ వచ్చాం 2024 అంతా. అయితే 2025లో అడుగుపెట్టిన మనము మన జీవితంలో దేవుడు సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘములో ఉన్న విలువ, సంఘములో ఉన్న కార్యం ఏంటో దేవుడు అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అలాంటి కార్యాలను చేయగలిగిన దేవుడు ఈరోజు సంఘ ప్రార్థనలో దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీకు గుర్తుందా? మనకు సంఘ వాగ్దానం ఏముంది చెప్పండి. ఏంటిది మనకు వచ్చిన సంఘ వాగ్దానం? జూమ్ పెట్టుకో కొంచెం చాలు అమ్మా, గుర్తులేదు ఎవరికి. చూడండి, ఏబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. చాలు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం. సంఘము అంటే ఏంటిదో తెలుసా? గోడలు కాదు. సంఘం అంటే రేకులు కాదు. సంఘం అంటే బల్లాలు కాదు. సంఘం అంటే ఇవన్నీ మనకు కనపడే బాహ్య సంబంధమైనవి కాదు. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే మనుషులు. చెప్పండి. సంఘం అంటే మనుషులు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి సంఘము అనే లక్షణం ఏంటంటే ప్రజలు, సంఘ సమూహము, జనాంగం ఉండేదాన్ని సంఘం అంటారు. అంతే. కొంతమంది పూరి గుడిచెలో ఉంటారు. పూరి గుడిసె. కొంతమంది వర్షం పడుతూ ఉన్నా, కారుతూ ఉన్నా అలానే ఆరాధన చేస్తారు. కొంతమంది పెద్ద పెద్ద మేడలు కట్టుకొని ఆరాధన చేసేవారు ఉన్నారు. కొంతమంది ఏసీ రూములలో విశ్వాసులందరూ కూడిని ఆరాధించేవారు. మరి ఇవన్నీ ఏంటిది? చిన్నది సంఘం కాదా? పెద్దది సంఘం కాదంటే చిన్నదైన సంఘమే, పెద్దదైన చర్చి. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. సంఘము అనగా చర్చి అర్థం. దానికి అర్థం దేవుడు చిన్న చోట సంఘమే, పెద్ద చోట సంఘమే. మొన్న దినాన చీమకొత్తు నుంచి మన దగ్గరికి ఇక్కడికి మన రాజు వాళ్ళు వచ్చారు. చీమకొత్తు నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళను క్రిస్టమస్కి రమ్మన్నాను. క్రిస్టమస్కి రండి అని చెప్పా. నేను రావడం చాలా దూరం అయిపోతుంది, తర్వాత వస్తాను అన్నాడు. తర్వాత డిసెంబర్ 31కు మన దగ్గరికి వచ్చారు. పిల్లల్ని సైతం వేసుకొని వచ్చారు. అయిపోయిన తర్వాత సాయంత్రము మనకు ఉదయకాలం 1వ తారీఖు అయిపోయింది. 1వ తారీఖు అయిపోయిన తర్వాత 4 గంటలకు వాళ్ళు ప్రయాణం చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఏ రాజు, ఎలా జరిగింది ఈరోజు? దేవుడు ఏం నీతో మాట్లాడారు? వాగ్దానం ఏమొచ్చింది అని అడుగుతూ వచ్చాను. బాగానే వచ్చింది, మంచిగా వచ్చిందని చెప్పాడు. మరి క్రిస్టమస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అంటే ఒంగోలులో వేరే చర్చికి వెళ్ళాను. అక్కడ దాదాపుగా జనం చాలామంది వచ్చారు. మరి ఎలా ఉంది అంటే అసలు ఏమీ ప్రేమ లేదు, ఏమీ లేదు. మాకు ఈ కొద్ది మంది కలిగిన సంఘాన్ని చూసినప్పుడు ఎంతో ఆదరణ, ప్రేమ కలిగింది. కానీ అక్కడ ఏమి కనపట్ల, అక్కడ ఏం ఆదరణ మేము చూడలేకపోయినాం. అంతమంది ఉన్నా కూడా ఆ ప్రేమ, ఆప్యాయత ఏమి చూడలే మేము అని చెప్తా ఉన్నారు.
కొద్ది మంది అయిన సంఘమే, వేల మంది ఉన్నా కూడా సంఘమే. దేవుడు తన సంఘాన్ని బండ మీద కట్టాడు. ఆ బండ పేతురు. బండ మీద సంఘము. మనమందరం సజీవ రాళ్ల వలె కట్టబడిన వ్యక్తులం, సజీవ రాళ్ల వలె నిలబడిన వ్యక్తులం మనము. దేవుడు అలాంటి కార్యాలను ఆయన చేయగలిగినవాడు. ఈరోజు మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేకంగా ఈ వాగ్దానం ఎవరికి వచ్చింది? ఒక వ్యక్తికి వచ్చిందా? లేకపోతే నాకు వచ్చిందా? లేకపోతే మీకు వచ్చిందా? ఎవరికి వచ్చిందంటే సంఘానికి వచ్చింది వాగ్దానం. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇక్కడ చేరి ఉన్న, రాబోతున్న ప్రతి విశ్వాసి కూడా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క సంకల్పం ఉంది. అది కూడా అభివృద్ధి కాదు, ఏమంటున్నాడు ఆయన? మహాభివృద్ధి అంటున్నాడు కదా. మహాభివృద్ధి రాబోయే దినాలలో, రాబోయే రోజులలో కొద్దిగా ఉన్న మనం కుటుంబాల్లో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పనుల్లో కానీ, అనారోగ్యంలో కానీ ఇబ్బంది పడుతున్న మనము మహాభివృద్ధిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఈ వాగ్దానాన్ని మనం చేతబట్టుకుని అడిగితే, ప్రభా, వ్యక్తిగతంగా ఇచ్చే వాగ్దానం వేరు, కానీ మన ప్రత్యేకం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము, తుదన నీవు మహాభివృద్ధి పొందేదవు. దేవుడు ఎంత మంచి చక్కని వాగ్దాన్ని ఇస్తూ వచ్చాడు. కానీ రాబోయే దినాలలో దేవుడు అలాంటి మహాభివృద్ధిని నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి మహాభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? ఇక్కడే రాయబడింది. మహాభివృద్ధిని మనం పొందాలంటే ఏమి చేయాలా, ఎలా ఉండాలి, ఆ మహాభివృద్ధి ఎలా వస్తుంది అనే విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా మహాభివృద్ధి రావాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఏబు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి అప్పగించినేమో. 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాడి. మొట్టమొదటిగా ఏం చేయాలంట? దేవుణ్ణి వెతకాల, జాగ్రత్తగా వెతకాలి. కేర్ఫుల్లీ వీ హ్యావ్ టు సెర్చ్ టు గాడ్. మనం దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంట. అందుకే దేవుడు అన్నాడు, వెదుకుడి మీకు దొరుకును. వెదకండి. ఒక సహోదరి ఉంది, ఆమె ఒక నాణెం పోగొట్టుకుంది. నాణెం పోగొట్టుకొని ఇల్లంతా వెతుకుతా ఉంది. అక్క నువ్వు చూడక్క, అన్న నువ్వు చూడక్క, అది బంగారు నాణెము, చాలా కాస్ట్ అది అంటే ఆ ఇరుగు వాళ్ళకి, పొరుగు వాళ్ళకి, బంధువులకు అందరు చెప్తా ఉంది. అందరూ వచ్చి వెతుకుతా ఉన్నారు. పెరటు వాళ్ళ పెరడు ఎతికారు, వాళ్ళ వీధి ఎరికారు. ఏమన్నా నువ్వు కూరగాయలకు వచ్చావా? అక్కడ ఎతుకుతాం. నువ్వు ఎక్కడికి షాప్కి వెళ్ళావా? అక్కడ ఎతుకుతాం. పనికి వెళ్ళావు కదా ఉదయము, అక్కడ ఎతుకుతాం అని వెతుకుతూ ఉంటే ఆమె ఇంట్లో కూడా వెతుకుతా ఉంది. అలా వెతుకుతున్నప్పుడు ఆమె నాణెము దొరికినప్పుడు ఆమె ఆనందం చెప్పరానిది. మహాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా వెదకాలి. మనం వెదకాలి, దేవుణ్ణి వెదకాలా. జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, దేవుని వెదకాలి. ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఏ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, ఏ ప్రాంతంలో దేవుడు వెదకాలా. ఎక్కడ దొరుకుతాడండి దేవుడు? చెప్పండి, ఎక్కడ దొరుకుతాడు దేవుడు? ఎక్కడ? వాక్యంలోనే దేవుడు దొరికేది. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని నువ్వేం చదవాలా? వెదకాల, చదవాల వాక్యాన్ని. నీకు మహాభివృద్ధి రావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, వెదకాల. వెదికితేనే మహాభివృద్ధి మనకు వస్తుంది. ఉదయం వెదకాల, మధ్యాహ్నం వెదకాల, సాయంత్రం వెదకాల, రాత్రి వెదకాల. వెతుకుతూ ఉండాల దేవుణ్ణి. వెతుకుతూనే ఆ నాణ్యం మనం కనబడుతుంది. వెతుకుతూనే. ఇప్పుడు ఉదాహరణకి బంగారము
పైన వెతికితే దొరుకుతుందా? చెప్పండి. బంగారం దొరకాలంటే ఏం చేయాలా? భూమిని తవ్వాలా. ఫస్ట్ భూమిని తవ్వితే అది ఏమొస్తుంది? మట్టి వస్తుంది. మట్టి వచ్చిన తర్వాత శుద్ధ, తర్వాత రాయబడుతుంది. రాయబడిన తర్వాత ఇంకా వెళ్ళే కొద్దీ లోతుకి వెళ్ళేసరికి రాళ్ళు రప్పలు, ఇంకా వెళ్ళిపోయేసరికి నీళ్లు పడతాయి. నీళ్లు పడిన తర్వాత బొగ్గు పడుతుంది. బొగ్గు పడిన తర్వాత ఇనుము పడుతుంది. చివరికి వెళ్ళే కొద్దీ ఏం దొరుకుతుందండి? దేవుని వెతకాలంటే వెళ్ళే కొద్దీ మనం వెతికితేనే దేవుడు కనపడతాడు. సామాన్యంగా వెతికితే దొరకరు. చాలా మంది పైన వెతుకుతారు దేవుణ్ణి, పైన రూపాల్లో వెతుకుతారు. పైన రూపాలలో వెతికి ఇదిగో ఇదే దేవుడు అంటారు, ఇదిగో ఈమె దేవుడు, ఇదే దేవత, ఇదే దేవుడు అని మాట్లాడుకుంటారు. కానీ లోపలికి వెళ్ళే కొలది నువ్వు దేవుని వెతుకుతావు. దేవుని వెతకాలి. మహాభివృద్ధి రావాలంటే దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి. వెతకకపోతే మనకు ఏమీ దొరకదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యమును చదువుతుంటే ఆయన యొక్క స్వరూపం మనకు కనపడుతుంది. ఎలాంటి వాడో తెలుస్తుంది. దేవుని గురించి తెలుసుకోవాలంటే మనకు ఎంత వాక్యం విన్నా, ఎంతగా చదివినా కూడా దేవుని గురించి మనకు తెలిసింది కొంచెం కూడా తెలియదు, ఏమాత్రం తెలియదు. మనకి ఏం తెలుసు దేవుడి గురించి? ఆయన ఆ పరలోకంలో ఉన్నాడండి, ఆయన భూమి మీదకి వచ్చాడు, రక్తం కాచాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఇదే మనకు తెలిసింది. దేవుని గురించిన సంగతులు తెలుసుకోవాలంటే బైబిల్లో దేవుని నిక్షిప్తం చేసి పెట్టాడు చాలా విషయాలు. అభివృద్ధి రావాలంటే, మహాభివృద్ధి రావాలంటే వెతకాలి. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు నీవు నేను కూడా వాక్యమును చదువుతూ, వాక్యమును గ్రహిస్తూ వెదికే మనసు ఉండాల. దావీదన్నాడు, ప్రభువా మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఏ పాటి వాడివి నీవు? ఆయన యొక్క స్వరూపం కానీ ఆయన రూపం కానీ ఎవ్వరు గ్రహించలేరు. కాబట్టి ఆ దేవాతి దేవుని మనం వెతకాలంటే ఎక్కడ వెతకాలండి? బైబిల్లోనే మనం వెతికేది. మనకెక్కడ వెతకలేం. బైబిల్ చదువుతుండగానే దేవుడు మనకు దొరుకుతాడు. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికిందయ్యా నీ వాక్యము నాకు, నీ వాక్యము నా నోటి జిహ్వ ఫలముగా ఉందయ్యా అంటాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి వెదకాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడు దొరకాలి అంటే ఏం చేయాలా? వెదకాలి. వాక్యంలోనే వెదకాలి, ఇంకెక్కడ దొరకడు. సరే దేవుడు దొరుకుతాడేమో ఒకవేళ అని ఆకాశంలో వెతికితే దొరుకుతాడా? బయట ఎక్కడైనా దొరుకుతాడా? దొరకడు. దేవుడు కనపడ్డా ఎవరికైనా? ఎప్పుడైనా కనపడ్డాడా దేవుడు ఎవరికైనా అంటే ఎవరికి కనపడలేదు. ఇప్పటి వరకు ఏ వ్యక్తికి కూడా కనపడలేదు. ఆయనను చూసి బ్రతికిన వాడు ఎవడు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే సశరీరుడిగా దేవాతి దేవుడిగా ఉండి మనుష్య కుమారుడిగా ఆయన భూమి మీదకి పంపించబడ్డాడు. ఎంత గొప్ప సంఘటన. అందుకే అక్కడున్న శిష్యులు అడుగుతారు, అయ్యా ఒక్కసారి మాకు దేవుణ్ణి చూపించు చాలు, ఒక్కసారి. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడునో ఎరుగుదురు, నా అంతటి నేను రాలేదు, నన్ను పంపిన వారు సత్యవంతుడు, ఆయనను ఎరుగరు. ఆయన వెదకాలంటే మనము మన వల్ల కాదు, సామాన్యులకు చేత కాదండి. అల్పులము, దౌర్భాగ్యులము, యోగ్యత లేదు, జ్ఞానము లేని వ్యక్తులమైన మనకు దేవుడు దొరికాడంటే ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప సంతోషకరమైన విషయమో ఆశ్చర్యమేస్తుంది. నిజంగా ఇలాంటి దేవుడు నీకు నాకు దొరికాడు. తర్వాత చూడండి 9వ అధ్యాయం అని అంటాడు. 8వ అధ్యాయము 58వ వచనం. అబ్రహాము పుట్టక మునిపే
నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చాలు. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువుటకు ఎత్తి అమ్మా యేసుక్రీస్తు దాగి దేవాలయం నుండి అబ్రహాము పుట్టక మునిపే యేసు ఉన్నాడంట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అని పంపించాడు. అద్వితీయ కుమారుడిగా వెతుకుతే దొరుకుతాడన్నాడు ఆయన. వెదికారు దేవుని. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మనం వెతకలేదు కానీ ఆయనే మనం వెతుకుంటూ వచ్చాడు. కానీ వెతుకుతే మనకు దేవుడు దొరుకుతాడు. ఇది సత్యమైన మాట. మహాభివృద్ధిలోకి మనం వస్తాం. మొట్టమొదటిగా వెతికే వ్యక్తులుగా ఉండాలి మనం. రెండోదిగా చూద్దాం, యోబు గ్రంథం 8వ అధ్యాయము. మహాభివృద్ధిలోనికి రావాలంటే మనం చేయవలసిన కార్యాలు. సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల. రెండోది ఏం చేయాలంట? వి హ్యావ్ టు బెగ్. దేవుని యొక్క సన్నిధిలో బతిమలాడుకోవాలా, అప్పుడే అభివృద్ధి. సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల వెదకాల, బతిమాలుకోవాల, అప్పుడే దేవుడు మనకు మహాభివృద్ధి తీసుకొస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము అభివృద్ధి పొందాలి అంటే బతిమాలుకోవాలా, బతిమాలుకోవాలి. దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మన ఎడల. కాబట్టి ఈ సంవత్సరం మనము దేవుని సన్నిధిలో ఎక్కువసేపు దేవునితో గడుపుదాం. ఆయనతో సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన బతిమలాడుకునే వ్యక్తులుగా ఉండాలి. దేనికోసం బతిమలాడుకోవాలి, ఎవరి కోసం బ్రతిమలాడుకోవాలి అని చూస్తే చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసుక్రీస్తు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు. ఏం చేస్తున్నారు వీళ్ళంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా బతిమలాడుకుంటున్నారు దేవుణ్ణి. దేనికోసం బతిమలాడుతున్నారు? కారణం ఏంటి? అసలు ఏంటి? వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎంతమంది బతిమలాడుకుంటున్నా తెలుసా? కింద వచనం చూడండి, 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. చాలు. చూడండి, దేని కొరకు బ్రతిమలాడుతుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి ప్రజలకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. వాళ్ళు ఎన్ని రోజులు బ్రతిమలాడుకుంటున్నారు తెలుసా? దేవుని దగ్గర 50 రోజులు బ్రతిమలాడుకుంటున్నారు. 50 రోజుల నుంచి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నారు. 5వ వచనం చూడండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనేను. పరిశుద్ధాత్మలో బాప్తిసం అనగా ఇది పెంతుకోస్తు పండగ దినం. 50 రోజులు. పెంతుకోస్త్ అనగా 50 డే అని అర్థం, 50 రోజులు అని అర్థం. 50 రోజుల నుంచి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నారు వాళ్ళు. దేనికోసం తెలుసా? ప్రభువా, మేమున్నది కొద్ది మందిమి నాయన, మేముంది కొద్ది మందిమే, ఎక్కువ మందిమి లేము. అనేక మంది జనాలు మమ్మల్ని ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నారు, ఎప్పుడు మమ్మల్ని బాధ పెడదామా అని చూస్తున్నారు, ఎప్పుడు మమ్మల్ని లేకుండా చేద్దామని చూస్తున్నారు. మేమున్నది మాత్రం కొద్ది మంది. ఎంతమంది ఉన్నారంటే అక్కడ 120 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు ఎంతమంది ఉండి ఉండవచ్చు? స్త్రీలు ఒకవేళ 300 అనుకోండి, 500 మంది లెక్కేసుకుందాం మనం. 500 మంది ఉన్నాం మేము, కానీ కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
500 మందిని ఎంతసేపు చంపగలరు? ఎంతసేపు లేకుండా చేయగలరు? స్పాట్లో. మా వల్ల కాదయ్యా, కొద్ది మందిగా ఉన్నాం, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ క్రీస్తు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ సంఘం ఇది అని సంఘము గురించి వారంతా చేరి ఒక ఇంటిలో భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు భారముతో కన్నీటితో బతిమిలాడుకుంటున్నారు. ప్రభువా సహాయం చేయి. కొద్ది మందిగా మేమున్నాం, మాకున్న జనం కొద్దిది, సహాయం చేయని సంఘము గురించి ప్రార్థన చేస్తుంది. సంఘము కొరకు దేవుడు భారముగా కనిపెడతా ఉన్నారు. అప్పుడు పేతురు వాళ్ళ మధ్య లేచారు. పేతురు వాళ్ళ మధ్య లేచి, ప్రభువా అయ్యా అయ్యా సహాయం చేయి ప్రభు అని బ్రతిమలాడి ప్రార్థన చేస్తా ఉన్నాడు పేతురు. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళు చేసిన ప్రార్థన వలన వాళ్ళలో ఒక గొప్ప ఉద్యమం వచ్చిందండి, ఒక గొప్ప ఉద్యమం రగిలింది. బతిమలాడుకున్న ప్రభు దగ్గర మనం ఎక్కువగా ప్రభువులో ప్రార్థన చేయాల్సింది సంఘము గురించి భారంతో ప్రార్థన చేయాల. సంఘము అనగా ఏమిటంటే జనమే. దేవా, ఎంతో మంది అన్య జనాంగాలు నశించిపోతున్నారు, ప్రజలు మారు మనసు పొందక నష్టపోతున్నారు, మా పిల్లలు మేము జ్ఞాపకం చేసుకో దేవా. మా దైవజనులు కష్టపడుతూ ఉన్నారు, ప్రయాసపడతా ఉన్నారు, ఎంతో వేదనతో నీ పరిచర్య చేస్తున్నారు, సహాయం చేయి. మేమందరము కలిసి చేయాలి. వారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభువు సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాలాన్ని ఎక్కడికి వెళ్తున్నారు? సువార్తకి వెళ్తున్నారు. పెట్టి అక్కడ పెట్టి. ఉదయకాలాన సువార్తకి వెళ్తున్నారు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. మనం అనుకోవచ్చు దేవుని సేవకురాలు వాళ్ళు కష్టపడతారులే, వాళ్ళు పరిచయం చేస్తారు అనుకోవచ్చు. కానీ అక్కడ ఇద్దరిద్దరుగా ప్రభువు పంపిస్తా ఉన్నారు. వాళ్ళని ఇద్దరిద్దరుగా వెళ్ళండి అమ్మ మీరు సువార్తకు అని ఇద్దరిద్దరుగా పంపించాడు యేసయ్య. అదే రీతిగా వాళ్ళు ఆలోచన చేసుకొని మరలా సువార్త ప్లాన్ చేస్తా ఉన్నారు. అదే రీతిగా చేసుకొని వారు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు దేవుని కొరకు. ఇద్దరిద్దరుగా ఈరోజు నీవు నేను కూడా సంఘము కొరకు బతిమలాడుకోవాలి. సువార్త కొరకు ఇద్దరిద్దరుగా ఖాళీ సమయం దొరికితే చాలు. ఎక్కడికి వెళ్దాం చెప్పండి సువార్తకి, చెప్పండి అని అడగాలి. ఎక్కడికి వెళ్దాం సువార్తకు అనే ఆ ఆలోచన ఈ యొక్క ఆది అపోస్తలులు, ఆది విశ్వాసులు, ఆది క్రైస్తవులు ఒక్కొక్కరు ప్రభు కొరకు ప్రయాసపడుతూ వచ్చారు, కష్టపడుతూ వచ్చారు, దేవుని యొక్క సేవ చేస్తూ వచ్చారు. పేతురు వారి మధ్య నిలబడ్డాడంతే. వీళ్ళే వెళ్ళేవాళ్ళు, సువార్త చేసేవాళ్ళు. ఎంత గొప్ప కార్యం జరిగింది. అక్క నువ్వు రా, అక్క అన్న నువ్వు రా, దేవుని వాక్యము రండి అని పరిగెడుతూ వచ్చారు. పేతురు లేచాడు. అక్కడ లేచి వాళ్ళు చేసిన బతిమిలాటకు ఎంత మహాభివృద్ధిలోకి తీసుకొచ్చిండో తెలుసా? సంఘాన్ని ఎంతగా మహాభివృద్ధిలోకి తీసుకొచ్చాడంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41 చదవండి ఒకసారి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్రి. అపోస్తులైన పేతురు వాక్యము చెప్పి ప్రార్థన చేసిన సంఘముగా ఉంది. పేతురు నిలబడి వాక్యం చెప్పాడు. వాక్యము చెప్పగానే 3,000 మంది రక్షణ పొంది అప్పుడే బాప్తిసం తీసుకున్నారు. దట్ ఈస్ ద రివైవల్. ఎంత అద్భుత కార్యము. సంఘము చిన్నగా ఉంది, ఏమైపోయింది ఒక్కసారిగా అండి? 1వ అధ్యాయంలోనూ 120 మంది కనపడుతున్నారు. 2వ అధ్యాయము 41కి వచ్చేసరికి ఎట్లయిపోయింది సంఘము? 3,000 మందికి మారిపోయినారు. వాట్ ఏ మిరాకిల్. దేవుడు చేసిన కార్యం. ఇది ఎలా వచ్చింది కార్యము? బతిమలాడుకున్నారు వాళ్ళు, బతిమలాడుకున్న ప్రభు దగ్గర, ప్రభువా హెల్ప్ చేయి, సహాయం చేయి. దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి రాబోయే దినాలలో కూడా మన సంఘము కూడా ఉన్న కొద్ది మంది అయినా దేవుని యొక్క సన్నిధిలో భారమైన బ్రతిమలాట కలిగి ప్రభువులో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మహాభివృద్ధిలో తీసుకొస్తాడు. ఈ 2025లో
దేవుడు గొప్ప అభివృద్ధిలోనికి, మహాభివృద్ధిలోనికి మనలను, మన సంఘస్థులను, మన యొక్క పిల్లలను దేవుడు తీసుకొచ్చునుగాక. ఆమేన్. మూడవ సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉంటే మహాభివృద్ధి వస్తుందో. మొట్టమొదటిగా ఏం చేయాలండి? దేవుణ్ణి వెతకాలి. రెండోదిగా బతిమలాడుకోవాలా. మూడోదిగా చదవండి, పవిత్రత. ఏం చేయాలంట? నీవు పవిత్రత కలిగి ఉండాలి. నీవు అనగా ఎవరు? నేనా? టోటల్ సంఘం. నీవు అనగా పవిత్రత కలిగి ఉండాలా. బీ హోలీ. దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత లేకుండా ప్రభువుని ఎవ్వడూ చూడలేడు. పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఉన్న సమయం దగ్గర పడుతుంది. ఉన్న దినాలు చాలా తక్కువ. రాబోతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరలా అంటున్నారు కరోనా వస్తుంది అని కదా, అంటున్నారా? మళ్ళా టీవీలో 2021 నుంచి ఇలా ఇదే పని. కరోనా వస్తుంది. 2021లో కరోనా వచ్చింది. ఏం చేసింది జనాలను? 2022లో కరోనా వచ్చిందని టీవీ వాళ్ళు గొగ్గోలు పెట్టి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారని చేసి నానా తంట తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారు. 2023లో కూడా అలానే అన్నారు. 2024లో కూడా అలా అన్నారు కరోనా వస్తుందని. నేను చెప్పిన మొట్టమొదటి రోజే కరోనా రాజు ఏం రాదు, మౌనంగా ఉండండి, మీ గుండెలు కాపాడుకోండి అని చెప్పిన. ఏమీ లేదు, దానివల్ల ప్రయోజనమే లేదు, డైరెక్ట్గా ఉండండి. కానీ 2025లో పరిస్థితులు ఘోరమైన యుద్ధ వాతావరణం జరిగే స్థితి మనం చూడబోతున్నాం. కరువు గుండా ప్రపంచం వెళ్ళబోయే స్థితిని మనం చూడబోతున్నాం. ఇంతకు ముందున్నట్టుగా వర్షాలు పడవు, చాలా కష్టం. దినాలు తక్కువ, కొద్ది కాలం ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రతను పాడు చేస్తూ ఉన్నాడు సైతానుడు. 31 వచ్చింది. 31 నైటు బెంగళూరు, గోవా, హైదరాబాద్, విజయవాడ, అమెరికా, ఇంగ్లాండ్, ఇస్రాయల్ దేశము, అనేక టెల్ అవీవ్, ఆస్ట్రేలియా, చైనా, ఉత్తర కొరియా, ప్రతి టాప్ కంట్రీస్ మొత్తము త్రాగుబోతులుగా మారిపోయినారు. ప్రతి టాప్ కంట్రీస్. ఎంత భయంకరమైన త్రాగుడు అంటే అంత భయంకరమైన త్రాగుడు. అబ్బా, చెప్పడానికి కూడా లేదు. వ్యభిచారపు మద్యముతో నింపబడి ఉన్నారు. వ్యభిచారపు మద్యం. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో వ్యభిచారపు మద్యమును తాగిన ఆ స్త్రీ అనే మాట మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో. వ్యభిచారపు మద్యం. ప్రపంచమంతా పవిత్రత లేదండి. అక్కడ చూపులలో లేదు, మాటలలో లేదు, తలంపులలో లేదు. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము కూడా అలాగా జీవిస్తే రేపు దినాన పరలోకం వెళ్ళలే. పవిత్రతను కాపాడుకోవాలి. చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, శరీరంలో. యేసేపు ఎలాగ కాపాడుకున్నాడో, యేసు ప్రభు ఎలాగ కాపాడుకున్నాడో, దానియేలు ఎలాగ కాపాడుకున్నాడు. పవిత్రత కలిగి ఉంటేనే నీకు మహాభివృద్ధి, లేకపోతే నువ్వు వృద్ధి చెందినా కోల్చబడిపోతావు. పవిత్రత అనుకుంటారు చాలామంది. అయ్యో, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నా కదా, నేను ఇంత పవిత్రాలుగా ఉన్నా కదా. వాళ్ళు చూడు పవిత్రంగా లేరు, ఏం చేయలేరు, తింటారు, తాగుతారు, అనేకమైన పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళేంది అంత దీవించబడ్డారు? వాళ్ళేంది అంత బాగున్నారు? వాళ్ళకే జీవితం బాగుందే, నాకేంటి సరిగా లేదు, అసలు నా కుటుంబం బాగలేదు, ఆర్థికమైన కొరత, రోగాలు, కుటుంబ సమస్యలు, ఏంటిది అనుకోవచ్చు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరంలా. పచ్చి గడ్డి బాగా పెరుగుతుంది కదా, గడ్డి బాగా పెరుగుతుంది. విత్తనం వేస్తాం, విత్తనం వేసిన విత్తనము చెట్టు కంటే పక్కన కలుపు బాగా పెరుగుతుంది కదా. అయితే కలుపును పీకేసే పరిస్థితి వస్తుంది, తీసేస్తాడు దేవుడు. కాబట్టి ఎవరెట్టా పోయినా నీకు నాకెందుకో, నీవు నీ పవిత్రతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే నీకు మహాభివృద్ధి రానే రాదు, ఆగిపోద్ది, అంతవరకు స్టాప్ అయిపోద్ది. కాబట్టి ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నేను పవిత్రత లేకుండా బతికే పరిస్థితి, నన్ను క్షమించండి. చూపుల్లో, మాటల్లో, ఈ యొక్క మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మానవుడు చెడిపోయినాడు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పవిత్రతను కాపాడుకునే స్థితి లేదు.
పవిత్రతను కాపాడుకోలేక నష్టపోతా ఉన్నారు. కాబట్టి ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుక్కుంటూ, ప్రభువా పవిత్రతను నేను బతికే కృప దయచేయని మనం తీర్మానం చేసుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ఎన్నో సందర్భాల్లో మన కన్నులు మనల్ని చెడిపేస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, నీ కన్ను, చెప్పండి, నీ కన్ను చెడిపోతే ఇంకొక కన్ను కూడా పీకేసుకో. కన్నులు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి కన్నుల గురించిన వర్తమానం కూడా మనం విన్నాం కొన్ని సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా మనం పవిత్రతను కాపాడుకుంటూ ఉంటాం. 4వ సంఖ్యను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము ఎలా చేస్తే అభివృద్ధి పొందుతాము. యథార్థవంతుడవైన ఎడలా. చాలండి. యథార్థత ఏం చేయాలంటే అండి, యథార్థంగా ఉండాలా దేవుని దృష్టిలో. నీవు నేను మనుషుల దగ్గర ఒక రకంగా, బయట ఒక రకంగా, దేవుని యొక్క సేవకుల దగ్గర ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా కాదు. యథార్థత మెయింటైన్ చేయాలంతే. యథార్థత కలిగి ఉంటే దేవుడు నిన్ను మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కపటం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, యథార్థమైన వ్యక్తిగా ఉండాలా. యథార్థత. ఏబు అంటాడు, ఏబు చూసినప్పుడు 1వ అధ్యాయంలో ఏబు గురించిన మాట మనం చూస్తాం. అక్కడ 1వ అధ్యాయము 1వ వచనం, ఊజు దేశమందు ఏబు అనొక మనుషుండెను, అతడు యథార్థవంతుడండి. ఫస్ట్ మాట ఏమని రాయబడింది? యథార్థవంతుడు. యథార్థత అంటే ఏంటిది చెప్పండి? యథార్థత అంటే నిజాయితీ, సత్యం. సత్యవంతుడు నీవు యథార్థత కలిగి ఉంటే ఏబుకు వచ్చిన శ్రమలు అన్నైనా కూడా తర్వాత దేవుడు 2 ఆశీర్వాదం మహాభివృద్ధిలో తీసుకొచ్చాడు ఏబుని. ఎంత అద్భుతం! మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవో. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి పొందెదవో. నీ ప్రయాస ప్రభువునందు, నీ ప్రయాస ప్రభువునందు దము కాదులే, ప్రభువు మనతుండగా. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవో. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవో. కాబట్టి మొదట మన స్థితి కొంచెమైనా మహావృద్ధి. ఏం చేయాలో చెప్పండి? 4 పనులు. మొట్టమొదటిగా దేవుణ్ణి వెతక, రెండవదిగా దేవుణ్ణి బతిమలాడుకోవాలా, మూడవదిగా దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలా, 4వదిగా దేవుని ఎదుట యథార్థత కలిగి ఉండాలా. ఇలా చేస్తే ఏం జరుగుతుందో మనం చూద్దాం. 8వ అధ్యాయము 6వ వచనం, నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్ల చేయును. మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ, నీ మీద శ్రద్ధ నిలుపుతాడు ఆయన. నిన్ను చూస్తాడు ఆయన, నిన్ను గమనిస్తాడు, శ్రద్ధగా చూస్తాడు. ఇప్పుడు మామూలుగా చూడడం వేరు, శ్రద్ధగా చూడడం వేరు. శ్రద్ధగా చూడడం అంటే ఎట్లా? ఇష్టంతో కదా, చాలా శ్రద్ధగా చూస్తాం. శ్రద్ధగా చూస్తాడు ఆయన. శ్రద్ధగా చూసి ఏం చేస్తాడంట? నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే నివాస స్థలం ఏం చేస్తాడు? ఇంటిని వర్ధిల్ల చేస్తాడండి. ఇంటిని వర్ధిల్ల చేస్తాడు, పిల్లల్ని వర్ధిల్ల చేస్తాడు, సంఘమును వర్ధిల్ల చేస్తాడు, ఇంటిని వర్ధిల్ల చేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు నీవు నేను కూడా దేవునికి 4 రకమైన పనులు చేసినప్పుడు వర్ధిల్ల చేస్తాడు ఆయన. రెండవదిగా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన మహాభివృద్ధి
వర్ధిల్ల చేసి మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అది ఆయన ఉద్దేశం, అది ఆయన ఏర్పాటు. ఈ రోజు నుంచి మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, 2025లో మన సంఘములో ఉన్న బిడ్డలందరూ, మన సంఘము వర్ధిల్లత కలగజేసి మహాభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అలా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? సంఘం ఈ 4 పనులు చేయాలా. ఈ 4 పనులు చేయాలా. చేస్తేనే మనము వర్ధిల్లి అభివృద్ధి పొందుతాం. చెప్పండి, మొట్టమొదటిగా ఏం చెప్పండి అందరూ? దేవుని వెదకాల. రెండోదిగా దేవుని ఎదుట బ్రతిమలాడుకోవాలి. మూడోది పవిత్రంగా ఉండాలి. నాలుగోది యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉన్నప్పుడు ఆయన చేసే పనులే వర్ధిల్ల చేసి డెవలప్మెంట్. ఎవరికి ఇష్టం ఉండదు డెవలప్మెంట్? ఇప్పుడు జీతం ఉంది, 30,000 వస్తుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత రావాలనుకుంటాం మనము? ఇంకొంచెం పెంచితే బాగుండు కదా అనుకుంటాం కదా. కూలిపోయినైనా అంతే, పిల్లలైనా అంతే. అరే నా పిల్లడు చదువుకుంటున్నాడు, ఇంకా ఎక్కువ మార్కులు వస్తే బాగుండు కదా, ఎక్కువ మార్కులు వస్తే బాగుండు కదా అని మనం అనుకుంటాం. మహాభివృద్ధి అది, మహాభివృద్ధి. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఈ 4 విషయాల గురించి ప్రభు దగ్గర బ్రతిమలాడదాం. మన సంఘము తక్కువ ఉన్నా, దేవా సంఘాన్ని అభివృద్ధి పరచు, పరిచర్ను దీవించు, మా యొక్క దైవ సేవకులను మీరు బలపరచు, మంచి దైవజనులు ఇచ్చారు మీరు, మాకు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, నీ కొరకు ప్రయాసపడే అనుభవం అని ప్రభు ఎదుట ప్రార్థన చేసే అనుభవం. ఒక్కొక్క కుటుంబంలో కూడా కష్టాలు, బాధలు, సమస్యలన్నీ తొలగిపోయి మహాభివృద్ధిలోకి రావాలా, దీవించబడాలి. ఆ దినాల్లో అపోస్తున్న పౌలు గారు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన టెక్నాలజీ ఎవరు తయారు చేశారండి? క్రైస్తవులే కాదా. నేను పట్టుకున్న మైక్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, రేకులు కావచ్చు, బాటిల్స్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, బైబిల్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, చదువు కావచ్చు, ప్రతి ఒక్కటి క్రైస్తవుడే తయారు చేస్తూ, క్రైస్తవుడే దానికి మూల కారణమవుతాడు. కారణం ఏంటో తెలుసా? ఎవరు అభివృద్ధి సంఘాన్ని ఏం చేశాడు? దేవుడు చేశాడు, అంతే. మన సంఘానికి కూడా దేవుడు గొప్ప అభివృద్ధి తీసుకురాబోతున్న రాబోయే దినాలు. అలాగా మనం ప్రయాసపడదాం, అలాగా దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం, అలాగా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకుని మోకరించండి, ప్రార్థనలో పోరాడదాం.